వైరల్ ఫీవర్స్ జలదంకి మండలంపై పగబట్టింది. ఇక్కడ జలదంకి మండలంలో పడగ విప్పిందనే చెప్పుకోవాలి వైరల్ ఫీవర్. ఈ వైరల్ ఫీవర్ వల్ల ప్రతి ఒక్క గ్రామంలో, జలదంకి మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఇంటిలో ఇద్దరు ముగ్గురు వాళ్ళు జ్వరంతో బాధపడుతున్నారు. అలాగే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు, అలాగే ఒంటిపై దద్దులు కూడా వస్తున్న పరిస్థితి. ఎన్నో రోజులు, గత 30 రోజులుగా ఈ జలదంకి మండలంపై ఈ జ్వరంతో అల్లాడిపోతున్నారు ప్రజలు. కానీ ఏ ఒక్క అధికారి కూడా వారి గురించి పట్టించుకోలేదని చెప్తున్నారు. ఎక్కడ ఇంతమంది జ్వరాలు వచ్చి అల్లాడిపోతున్నా కూడా ఏ ఒక్క అధికారి గాని, ఏ ఒక్క ప్రజా ప్రతినిధులు గాని ఈ గ్రామాలకు వచ్చి వాళ్ళని పరామర్శించిన పరిస్థితి పోలేదు. వాళ్ళ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఎన్నికలప్పుడు ఎలక్షన్ టైంలో వస్తున్నారు తప్ప ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ ప్రజలు బాగోగులు పట్టించుకోలేదని చెప్పుకోవాలి. గత 30 రోజులుగా ఈ జ్వరాలతో ప్రతి ఒక్క ఇంట్లో అల్లాడిపోతున్నారు ప్రజలు. ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు జ్వరంతో అల్లాడిపోతున్నారు. జ్వరం వచ్చిన వాళ్లకు కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు, కాళ్ళు వాపులు, అలాగే ఒంటిపై దద్దులు ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఏ ఒక్క అధికారి గాని, ఏ ఒక్క మెడికల్ డాక్టర్ గాని ఇక్కడికి వచ్చి పరామర్శించే పరిస్థితి లేదు. ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు జ్వరాలతో బాధపడతా ఉన్నారు. గత 30 రోజులుగా సుమారు ఈ గ్రామంలో మనం ఇప్పుడు జలదంకి మండలం ఈ అన్నవరం గ్రామంలో ఉన్నాము. సుమారు ఈ గ్రామంలో 10 మంది దాని వరకు జ్వరంతో బాధపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంతమంది చనిపోయినా కూడా ఏ ఒక్క అధికారి గాని, ఏ ఒక్క ప్రజా ప్రతినిధి గాని ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ చాలా మంది గ్రామస్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. నుంచి జ్వరాలు ఉన్నాయండి మీ ఊళ్ళో? నెల నుంచి ఉన్నాయి. నెల నుంచి ఉన్నాయి. ఇంట్లో ఎంత, ప్రతి ఇంట్లో జ్వరాలు? ఈ ఇంట్లో వచ్చింది అనుకో వదిలిపెట్టే పనే లేదు. మును కలుపుతుంది. ఆమెను మొత్తానికి తగులుకుంటది. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, అన్ని నొప్పులే. జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి మీకు? నొప్పులు ఎక్కువ. నొప్పులు, కడుపులో ఒకరు మంటగా ఉండేది, అన్ని నొప్పులు ఎక్కడేస్తాయి. మనిషి బతికేటట్టు లేకుండా పోయేది, ఆ మనికాడ పోయేది, ఒక ఇండిసి చెప్పుకునేది, చదువుకునేది. ఏం చేస్తావు, జనాలు అబ్బా అన్నారం ముంచేసింది. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు జ్వరాలతో బాధపడుతున్నారు? మీ ఇంట్లో ఎవరికైనా జ్వరాలు వచ్చాయా? మా ఇంట్లోనే నాకు, మా భార్యకి, మా అమ్మకి ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేసారు. మామూలుగా జ్వరాలు అయితే వస్తానే ఉండే. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు. ఈ రోజు బాగుంటే రేపు మళ్ళీ నెక్స్ట్ తెల్లారిపాటికి ఏదో ఒక నొప్పి వస్తానే ఉంది. పట్టించుకుని నాదిరే లేడు ఒక మాటతో చెప్పాలంటే. ఇంకా మేమే ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు కదా, అక్కడ చూపించుకుంటున్నాం. ఎక్కువ అయితే కావాలకి వెళ్తున్నాం. డాక్టర్లు ఎవరైనా వచ్చారండి? ఎవరు రావట్లే. మీరు అయితే ఎవరు పెట్టలా. మేము మామూలుగా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అతను చూపించుకుంటా ఉన్నాం. అతనే ఇండిషన్ సెలైన్ కడతా ఉన్నాడు. ఇక్కడ నాయకులు గాని, అధికారులు గాని ఎవరు రాలేదా? ఎవరు పట్టించుకోవాలి అసలు ఒక్క మాటతో చెప్పాలంటే. ఇక్కడ జ్వరాలతో బాధపడి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? మామూలుగా ముసలి వాళ్ళు అయితే చనిపోతున్నారు. ఎక్కువ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు చనిపోయి ఉన్నారు. ఇప్పుడైతే ఊళ్ళో కనీసం 5-6 చచ్చిపోయారు. అంతటా 8 మంది చనిపోయినారు. ఎన్ని రోజులు అండి? మొత్తం ఒక 20 రోజుల లోపే ఇది జరిగింది. కానీ ఇంతమంది చనిపోయినా కూడా ఏ అధికారి గాని, డాక్టర్లు గాని ఎవరు తెచ్చుకున్న వాళ్ళు లేరు. మొన్నగానే ఒక మనిషి ముస్లిం చనిపోయింది. ఎందువల్ల వస్తున్నాయి? ఏం తెలుస్తారా ఎందువల్ల వస్తున్నాయి? మేము రైతులమే కదా, మేమే జాబ్ చేసేవాళ్ళం కాదు. ఊళ్ళో ఉండే వాళ్ళంతా పెద్దోళ్ళు, పిల్లలంతా టౌన్ లోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా మేము చదువు లేని వాళ్ళం ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా కొద్ది గొప్పలా మేము ఇక్కడే ఉంటున్నాం ఊళ్ళోనే. కానీ ఇన్ని రోజులుగా దాదాపు సుమారు 8-10 మంది దాకా ఈ గ్రామంలో చనిపోయినా కూడా ఏ ఒక్క అధికారి గాని, ఏ ఒక్క నాయకులు గాని పట్టించుకున్న పాపాను పోలేదంటున్నారు. గత 4 రోజులుగా ఈ అన్నవరం గ్రామంలో జ్వరాలైతే పట్టి పీడిస్తాయని చెప్తారు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి, ఈ ఇంట్లో సుమారు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి జ్వరాలు వస్తున్నాయి. అలాగే ఇంట్లో ఒక్కరికి ఈ వైరస్ అటాక్ అయితే ఇంట్లో ఉన్న మొత్తానికి అటాక్ అవుతుంది. వయసు
మితిమీరిన వల్ల అయితే ఏకంగా చనిపోవడం జరుగుతుంది. సుమారు 8 మంది దాకా చనిపోయారని చెప్తున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో ఇంకా మనం ఒక పక్క చూస్తే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్ల మీదే డ్రైనేజ్ పారుతూ రోడ్ల మీదే మురికి ఇదంతా చేరడంతో ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. బ్రదర్ ఇట్లాండి, మీ ఊర్లో ఎన్ని రోజులు జ్వరాలు ఉన్నాయి? జ్వరాలు ఒక 25 days నుంచి ఉన్నాయి. ఎంతమంది ఉండొచ్చు అండి జ్వరాలు మీ గ్రామంలో? ఇక్కడ ఊరంతా ఉన్నాయండి. ఎవరు డాక్టర్లు కానీ అధికారులు కానీ ఎవరు రాలేదు? డాక్టర్లు ఎవరు లేరు. ఇక్కడ ఆర్ఎంపీ గారు చూస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ గారు చూస్తున్నారు. అది అధికార నాయకులు ఎవరు దీని గురించి పట్టించుకోలేదా? అక్కడ వాటర్ వస్తున్నాయి, ఆ వాటర్ ఆపేయమని చెప్పారు. ఏ వాటర్? అటువైపు నుంచి పొలాల నుంచి వాటర్ వస్తా ఉన్నాయి, ఆ వాటర్ ఆపేయమని. ఇక్కడ రోడ్డు డ్రైనేజ్ అంతా అక్కడే ఆగిపోయింది. వేస్తా ఉంది. డ్రైనేజీ ప్రాబ్లం వల్ల ఇదంతా. అవునండి. మీరు నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లారా? తీసుకెళ్తున్నాము. సార్ దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. స్పందించారు. అలాగే ఇక్కడ గత నెల రోజుల నుంచి అయితే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు మీద ప్రవహించడంతో ఈ వైరస్ కి అటాక్ అనే కారణం అనే చెప్పుకోవాలని చెప్తున్నారు. అయితే ఈ నాయకులు కానీ అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాము. కొంత ఎమ్మెల్యే గారు రీసెంట్ గా ఆయన స్పందించారని చెప్తున్నారు. ఆయన స్పందించి ఏదైనా ఇక్కడ ఈ గ్రామం పైన దృష్టి పెట్టకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. ఇది ఇంకా కూడా ఇక్కడ చాలా మంది ఈ జ్వరంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఈ రోజు చూస్తే మనం ప్రతి ఒక్క ఇంట్లో 2-3 అలాగే మంచాల మీద పడిపోయి ఉన్నారు. కానీ ఇది ఇంకా వైరస్ పెరగకుండా దీన్ని ఇంతవరకు ఆపితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంకా కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి చేస్తున్నాం. సార్ చెప్పండి, మీ గ్రామంలో ఎప్పటి నుంచి వైరల్ ఫీవర్స్ ఉన్నాయండి? డిసెంబర్ నెల మొత్తం ఉందండి. అంటే వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల మరి ఎందువల్ల అర్థం కావట్లేదు, కానీ డిసెంబర్ నెల మొత్తం కూడా జ్వరాలు రావడం, అదే ప్రకారంగా జ్వరాలు తగ్గిన తర్వాత కాళ్ళు పట్టుకుపోవడం, కాళ్ళు నొప్పులు. మీ ఊర్లో ఎప్పటి నుంచి జ్వరాలు ఉన్నాయి? ఉన్నాయి, ఉన్నాయి. మీ ఇంట్లో కూడా ఉన్నాయా జ్వరాలు? ఉన్నాయి. మీ ఇంట్లో ఎంతమందికి ఉన్నాయమ్మా? 3. ఎలా ఉంది జ్వరం వస్తే? ఎలా ఉంటుంది? ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు. హాస్పిటల్కి వెళ్తున్నారా మీరు? ఇక్కడికే వాళ్ళు వచ్చి వస్తున్నారు? వాళ్ళే వచ్చారు. ఎట్లా బాగా ఒళ్ళు నొప్పులు అవన్నీ వస్తాయా? ఒళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు ఎక్కువ. అలాగే ఇక్కడ మా గ్రామస్తులు ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నాం. మీ ఊర్లో గ్రామంలో ఎప్పటి నుంచి వైరల్ ఫీవర్స్ ఉన్నాయండి? సార్ నా పేరు నరేష్. ఒక 35 days నుంచి ఇట్లా వానలు వచ్చాయి స్టార్టింగ్. అప్పటి నుంచి కాళ్ళు పట్టుకోపోవడం, మొత్తం ఫస్ట్ 2 days లో జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన తర్వాత పెయిన్ గా కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, తర్వాత మొహం అంతా వాసిపోవడం, చిన్నపిల్లలకైతే దద్దులు రావడం, పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకైతే విపరీతంగా పెయిన్స్, కాళ్ళు నొప్పులు. మాక్సిమం ఒక 5 members చనిపోయారు. ఈ వానలు పడిపోయిన తర్వాత గ్రామంలో గాని బీచింగ్ గాని 1 or 2 times వెళ్ళారైంది. మాకు జస్ట్ ఒక మెడికల్ క్యాంపు మా ఊరికి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక మెడికల్ క్యాంప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వచ్చి ప్రతి ఇంటికి ఒక 3 members ఉన్నారు. ఒక బజార్కి వెళ్ళి మీరైనా ఎంక్వైరీ చేయండి. మొత్తానికి జ్వరాలు, పెయిన్, కిల్లు. నాకు జ్వరం వచ్చి 25 days అయినా పెయిన్స్ ఇంకా కాళ్ళు, అలాగే కాళ్ళు ఇంకా పెయిన్ తగ్గట్లా. ఇది ప్రతి ఒక్కరికి ఉంది. మాక్సిమం లీడర్స్ మొత్తం ఈ ఊర్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంది. డాక్టర్స్ దృష్టికి తీసుకెళ్లారా? డాక్టర్స్ దృష్టి అంటే మేమే ఇక్కడ ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడం, మాక్సిమం కొంచెం ఎక్కువ పెయిన్ గా ఉంటే కావలికి వెళ్ళడం, కావలి నుంచి లేకపోతే నెల్లూరు వెళ్తున్నాం. ఇప్పుడు మా బేబీకి ఉంది, బేబీ కాబట్టి మేము కావలి తీసుకెళ్ళాం. మా మదర్ కాబట్టి ఇంకొంచెం తట్టుకుంటుందని చెప్తే ఇక్కడ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడం, 2 ఇంజక్షన్లు వేసుకుంటే ఆ 1 గంట లేకపోతే ఆ రోజు పెయిన్ తగ్గుతుంది. మళ్ళీ ఒక తర్వాత రోజు నుంచి పెయిన్స్ వస్తానే ఉంది. 20-25 days నుంచి కూడా అలాగే ఉంది. నాకు కూడా కంటిన్యూగా పెయిన్స్. యూత్ ఒక 30 members ని మొత్తం అందరికి వచ్చింది. మాక్సిమం నేనే ఒక 5 kgs తగ్గా. నేను 74 ఉన్నాను, ఇప్పుడు 69కి వచ్చేసా. పెయిన్స్ తగ్గుతున్నాయి ఆటోమేటిక్ గా. 1 day ఉంటే తర్వాత రోజు కూడా పెయిన్స్ రిపీట్ కూడా అవుతుంది. జ్వరం కూడా కొంచెం ఊళ్ళో పరిస్థితులు లేకపోవడం కూడా కొంచెం కేవలం అన్నవరం గ్రామంలో ఎక్కువగా ఉండే. జల్లింగ మండలంలో వెళ్తున్నాం మేము సురేష్ దగ్గరికి కూడా, అక్కడ ఆర్ఎంపీ దగ్గర ఉంటే కొంచెం తగ్గతి.
అక్కడ ఎవరికో రేరు. మాక్సిమం ఎక్కువ అన్నవరంలో ఒక 75%, 80% ప్రతి ఇంటికి ఒక 4-5 ఉన్నారు. మేము జస్ట్ ఒక మెడికల్ క్యాంప్ నుంచి ప్రభుత్వం నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాము. వచ్చి ఒక మెడికల్ క్యాంప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం మా అన్నవరం. అలాగే జలదంకి మండలంలో అయితే అన్నవరం గ్రామంలో ఎక్కువగా ఈ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటిలో కూడా 2-3 ఉన్నారు. అలాగే ఒకరు ఆ వ్యక్తిని చూడటానికి వెళ్ళినా కూడా వెంబడే చూడటానికి వెళ్ళిన వ్యక్తికి కూడా ఈ వైరల్ ఫీవర్స్ అటాక్ అవుతున్నాయి. కానీ ఇంతవరకు ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ ఎలాంటి వైద్య సిబ్బంది కానీ గవర్నమెంట్ తరఫున ఏ ఒక్కరు కూడా ఈ గ్రామానికి వచ్చిన పాపాన పోలేదు. మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు. ఎలక్షన్ టైంలో తప్ప మిగతా టైంలో అసలు మమ్మల్ని గాలికి వదిలేశారని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో అన్నవరం నుండి CMD న్యూస్ మధుబాబు.